ఫ్రెండ్స్, ఈ రోజు మనం చైనా తయారు చేసిన కొన్ని అతి భారీ యంత్రాల గురించి తెలుసుకోబోతున్నాం. వీటిని చూసి ప్రపంచంతో పాటు అమెరికన్ సైంటిస్టులకు కూడా ఫీజులు ఎగిరిపోయాయి. అవును, ఒకప్పుడు చైనా అంటే కేవలం చౌకైన వస్తువులు, కాపీ కొట్టిన ప్రొడక్ట్స్ తయారు చేస్తుందని ఒక ముద్ర ఉండేది. కానీ ఈ రోజు అదే చైనా ఇంజనీరింగ్ ప్రపంచంలో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందంటే సూపర్ పవర్ అమెరికా కూడా షాక్ లో ఉంది. అలాగే ప్రస్తుతం చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఫ్యూచర్ వెహికల్స్ మరియు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ మీద ఒక పెద్ద చర్చ జరుగుతోంది. కానీ చైనా మాత్రం కేవలం మాటలతో ఆగిపోకుండా సైలెంట్ గా ఆ ఫీచర్ ని ఆల్రెడీ క్రియేట్ చేయబోతోంది కూడా. అయితే చైనా చేసిన ఈ అద్భుతాలను ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఐరన్ మాన్స్టర్ లేదా ఉక్కు రాక్షసుడు అని పిలిచే ఒక మిషన్ గురించి. దీని టెక్నికల్ పేరు SLJ 900/32. ఫ్రెండ్స్, బ్రిడ్జ్ కట్టడం అనేది ఇంజనీరింగ్ లో ఎప్పుడు ఒక ఛాలెంజింగ్ టాస్క్. ముఖ్యంగా ఎత్తైన కొండలు, లోతైన లోయల మధ్య బ్రిడ్జ్ కట్టాలంటే చుక్కలు కనిపిస్తాయి. పాత పద్ధతిలో అయితే భారీ క్రేన్లు కావాలి, కింద నుంచి పెద్ద స్ట్రక్చర్స్ లేపాలి. ఒక్కో బీమ్ కలపడానికి నెలలు పట్టేది. కానీ చైనా ఈ రాక్షస యంత్రాన్ని కనిపెట్టి సీన్ మొత్తం మార్చేస్తుంది. ఈ మిషన్ చూడ్డానికి 1000 కాళ్ళ పురుగులా ఉంటుంది. దీనికి 64 టైర్లు ఉంటాయి. ఇది తన మీద 1000 టన్నుల బరువున్న కాంక్రీట్ బీమ్ ని కూడా మోసుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. దీని అసలైన మ్యాజిక్ ఏంటంటే ఇది ఆల్రెడీ కట్టిన పిల్లర్స్ మీద తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది. తన హైడ్రాలిక్ కాళ్ళను గాలిలో ఊపుకుంటూ నెక్స్ట్ పిల్లర్ వరకు వెళ్లి అక్కడ సెటిల్ అవుతుంది. ఆ తర్వాత తన మీద ఉన్న బ్రిడ్జ్ ముక్కను చాలా పర్ఫెక్ట్ గా 2 పిల్లర్స్ మధ్య ఫిక్స్ చేస్తుంది. అమెరికన్ ఇంజనీర్లు ఎందుకు షాక్ అయ్యారంటే వాళ్ళ క్రేన్లు వారాల తరబడి చేసే పనిని ఈ మిషన్ కేవలం కొన్ని గంటల్లోనే ఫినిష్ చేస్తుంది. ఇది ముందుకు వెళ్తూ ఉంటే వెనుక బ్రిడ్జ్ తయారైపోతూ ఉంటుంది. అందుకే చైనా తన కొండ ప్రాంతాల్లో వరల్డ్ క్లాస్ బ్రిడ్జెస్ ని రికార్డ్ టైంలో కట్టగలిగింది. సిటీస్ లో ట్రాఫిక్ జామ్ అనేది ఒక పెద్ద తలనొప్పి. మనం రోజువారీ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. దీనికోసం చైనా ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ అనే ఒక కొత్త వర్షన్ ను తీసుకువచ్చింది. ఈ బస్సు ట్రాఫిక్ లో ఇరుక్కోదు, ఎందుకంటే ఇది ట్రాఫిక్ పై నుంచే వెళ్ళిపోతుంది. దీని డిజైన్ ఎలా ఉంటుందంటే కార్లు మరియు చిన్న వెహికల్స్ దీని కింద నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ బస్సు ఒకేసారి 1200 మందిని తీసుకువెళ్ళగలదు. దీని ఫస్ట్ మోడల్ వచ్చినప్పుడు చాలా మంది విమర్శించారు, ఇది వర్కౌట్ అవ్వదు అన్నారు. కానీ దీని సెకండ్ వర్షన్ లో చైనా ఇంజనీర్లు పాత ప్రాబ్లమ్స్ అన్నిటిని సెట్ చేసేశారు. ఇప్పుడు ఇందులో లేటెస్ట్ సెన్సార్లు ఉన్నాయి మరియు రోడ్డు వెడల్పును బట్టి అడ్జస్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. ఈ బస్సు వల్ల పెద్ద బెనిఫిట్ ఏంటంటే మెట్రో లాగా ఖరీదైన సొరంగాలు తవ్వనక్కర్లేదు, పెద్ద బ్రిడ్జ్లు కట్టనక్కర్లేదు. ఉన్న రోడ్లని వాడుకుంటూ సైడ్ లో ట్రాక్ వేస్తే సరిపోతుంది. చైనా సిటీస్ లో జరిగిన టెస్టుల్లో ఈ బస్సు వల్ల ట్రాఫిక్ జామ్ 35% తగ్గిందని ప్రూవ్ అయింది. కొన్నిసార్లు సింపుల్ గా కనిపించే ఐడియాలే పెద్ద ప్రాబ్లమ్స్ కి బెస్ట్ సొల్యూషన్ అవుతాయి. ఇక తర్వాత మిషన్ గురించి చెప్పుకుందాం. ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ క్రేన్. దీని పేరు XGC 88000. పేరు కొంచెం టఫ్ గా ఉన్నా దీని పని మాత్రం చాలా క్లియర్ గా భయంకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, నార్మల్ క్రేన్లు ఇల్లు కడతాయి లేదా కార్లు ఎత్తుతాయి. కానీ ఈ క్రేన్ పెద్ద పెద్ద బిల్డింగ్లను లేదా ఆయిల్ రిఫైనరీల భారీ టవర్లను ఒక చిన్న బొమ్మలాగా లేపేస్తుంది. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రాలర్ క్రేన్. దీని బరువు మోసే కెపాసిటీ 4000 టన్నులు, అంటే సుమారు 60 భారీ యుద్ధ ట్యాంకులను ఇది ఒక్కసారిగా గాలిలోకి ఎత్తగలదు. చైనా ఇది చేసినప్పుడు వెస్టర్న్ కంట్రీస్ నమ్మలేదు. కానీ చైనా దీన్ని గ్లోబల్ గా పంపడం స్టార్ట్ చేసింది. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో పెట్రోకెమికల్ ప్లాంట్స్ కడుతున్నప్పుడు అమెరికన్ క్రేన్లు నెలల తరబడి చేసే పనిని ఈ చైనా మిషన్ కేవలం రోజుల్లోనే చేసేసింది. ఇందులో ఉన్న సెన్సార్లు ఎంత అక్యురేట్ గా ఉంటాయంటే అంత బరువు మోస్తున్నా సరే 1 మిల్లీమీటర్ కూడా తేడా లేకుండా వస్తువులను సెట్ చేస్తుంది. హెవీ లిఫ్టింగ్ లో మేమే తోపు అనుకునే అమెరికన్ ఇంజనీర్లు ఇప్పుడు చైనా తమ కంటే చాలా ముందుకు వెళ్ళిందని ఒప్పుకుంటున్నారు. ఇది ఎంత పెద్దదంటే దీన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తీసుకువెళ్ళడానికి డజన్ల కొద్ది ట్రక్కులు కావాలి. ఇది నిలబడితే మేఘాలతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. సముద్ర ప్రయాణంలో కూడా చైనా ఒక విప్లవం సృష్టించింది. దాని పేరే హై. ఇది నీటి మీద నడిచే పడవ కాదు, నీటిపైనే ఎగిరే పడవ. ఇందులో హైడ్రోఫైల్ టెక్నాలజీ వాడారు. దీని కింద ఉండే స్పెషల్ రెక్కల వల్ల స్పీడ్ పెరగగానే పడవ బాడీ మొత్తం నీటిపైకి లేస్తుంది. దీని వల్ల నీటి రాపిడి 80% తగ్గిపోయి
తక్కువ పవర్ తో చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఇది కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది మరియు 150 మందిని చాలా వేగంగా తీసుకువెళ్లగలదు. సముద్రంలో పెద్ద అలలు వచ్చినా ప్రయాణికులకు కుదుపులు అసలు తెలియవు, ఎందుకంటే ఈ పడవ అలలపై నుంచి వెళ్తుంది. చైనాలో ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. గతంలో 2 గంటలు పట్టే ఐలాండ్ జర్నీ ఇప్పుడు కేవలం 45 నిమిషాల్లో అయిపోతుంది. ఇక మన లిస్ట్ లో తర్వాత ఉన్న మిషన్ భూమిని చీల్చుకుంటూ దారి చేస్తుంది. దీన్ని టన్నెల్ బోరింగ్ మిషన్ అంటారు. ఫ్రెండ్స్, సొరంగాలు తవ్వడం అనేది ఒకప్పుడు చాలా డేంజరస్ పని. గతంలో మనుషులు సుత్తెలు, ఉలులతో లేదా బాంబులతో కొండలను పడగొట్టేవారు. కానీ ఇప్పుడు ఈ భారీ యంత్రాలు ఆ పనిని సింపుల్ చేస్తున్నాయి. ఇది చూడ్డానికి ఒక పెద్ద సిలిండర్ లా ఉంటుంది. దీని ముందు భాగంలో తిరిగే నోరు ఉంటుంది. దానిలో లోహపు పళ్ళు ఉంటాయి. ఇది మట్టిని రాళ్లను తింటూ ముందుకు వెళ్తుంది అన్నమాట. అదే సేమ్ టైం కాంక్రీట్ గోడలను కూడా కట్టేసుకుంటూ వెళ్తుంది. అంటే మిషన్ ముందుకు వెళ్తుంటే వెనుక సొరంగం రెడీ అయిపోతుంది. చైనా ఈ మిషన్లతో తన దేశంలో మెట్రో రైళ్లు, అండర్ గ్రౌండ్ రోడ్ల నెట్వర్క్ ని బిల్డ్ చేసింది. అమెరికన్స్ ని షాక్ కి గురి చేసేది దీని సైజ్ మరియు స్పీడ్. ఈ మిషన్ 5 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తులో ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది సిటీల కింద నుంచి వెళ్తున్నా సరే పైన ఉన్న వాళ్లకు కనీసం వైబ్రేషన్ కూడా తెలియదు. చైనా ఈ మిషన్లతో సముద్రం కింద కూడా సొరంగాలు కట్టింది. అమెరికాలో కూడా ఇవి ఉన్నా చైనా వీటిని చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ స్పీడ్ తో తయారు చేసి ప్రపంచమంతా ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు చైనాకు చెందిన హైపర్సోనిక్ ప్లేన్ గురించి మాట్లాడుకుందాం. దీని పేరు లింగాంగ్. నార్మల్ గా బీజింగ్ నుంచి న్యూయార్క్ వెళ్లాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఈ కొత్త ప్లేన్ ఆ జర్నీని కేవలం 2 గంటల్లోనే ఫినిష్ చేస్తానని చెప్తోంది. ఇది వినడానికి ఇంపాసిబుల్ గా అనిపించొచ్చు, కానీ ఈ లింగాంగ్ విమానం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి రెడీ అయిపోయింది. దీని స్పీడ్ సౌండ్ కంటే కూడా 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం స్పీడ్ మాత్రమే కాదు, ఇందులో వాడిన టెక్నాలజీ. ఇందులో రొటేటింగ్ డెటోనేషన్ ఇంజిన్ అనే ఒక స్పెషల్ టైప్ ఇంజిన్ ను వాడారు. ఈ టెక్నాలజీ నార్మల్ జెట్ ఇంజిన్ల కంటే కూడా తక్కువ ఫ్యూయల్ ని వాడుతూ విపరీతమైన పవర్ జనరేట్ చేస్తుంది. హైపర్సోనిక్ ఫ్లైట్స్ లో అంటే సౌండ్ కంటే వేగంగా వెళ్లేటప్పుడు వచ్చే మెయిన్ ప్రాబ్లం హీట్. ఏదైనా వస్తువు అంత స్పీడ్ గా గాలిని చీల్చుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రాపిడ్ కి టెంపరేచర్ 1000 డిగ్రీల సెల్సియస్ కి దాటిపోతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చైనా ఎక్స్పర్ట్స్ స్పెషల్ మెటీరియల్స్ మరియు అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్స్ వాడారు. ఇవి విమానం బాడీ కరిగిపోకుండా కాపాడతాయి. 2030 కల్లా ఈ విమానాలు నార్మల్ ప్యాసింజర్స్ కు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఆ తర్వాత ఈ ప్రపంచం నిజంగానే చాలా చిన్నదిగా మారిపోతుంది. దీని పేరు తియాన్కున్హా. దీనికి మ్యాజికల్ ఐలాండ్ మేకర్ అనే పేరు కూడా ఉంది. ఫ్రెండ్స్, నేచర్ క్రియేట్ చేసిన ఐలాండ్స్ మీరు చూసే ఉంటారు, కానీ చైనా నేచర్ కోసం వెయిట్ చేయకుండా తన సొంత ఐలాండ్స్ ని తానే బిల్డ్ చేసుకోవాలని ఫిక్స్ అయింది. తియాన్కున్ ఏషియాలోనే బిగ్గెస్ట్ డ్రెడ్జింగ్ వెజల్. అంటే ఇది సముద్రం అడుగున ఉన్న మట్టిని తవ్వి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ను నిర్మించడానికి ఉపయోగించే ఏషియాలోనే అతిపెద్ద డ్రెడ్జర్ నౌక. ఇది మామూలు షిప్ కాదు, నీటి మీద తేలే ఒక రాక్షసుడు. సముద్రం అడుగున ఉన్న మట్టి, ఇసుక, రాళ్లను తవ్వి పైప్ల ద్వారా కొన్ని కిలోమీటర్ల దూరం విసిరేస్తుంది. ఈ మిషన్ 1 గంటలో ఎంత మట్టిని తవ్వుతుందంటే దాంతో 3 పెద్ద స్విమ్మింగ్ పూల్స్ ని నింపేయచ్చు. అమెరికాకి నిద్ర లేకుండా చేస్తున్న మిషన్ ఇదే. ఎందుకంటే చైనా దీన్ని సౌత్ చైనా సీలో వాడింది. అక్కడ సముద్రం మధ్యలో ఉన్న చిన్న చిన్న రాళ్ల మీద ఈ మిషన్ ఇసుక పోసి వాటిని కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ గా మార్చేసింది. ఆ తర్వాత అక్కడ తన మిలిటరీ బేస్లు, ఎయిర్ స్ట్రిప్స్ కూడా కట్టేసింది. అమెరికన్ నేవీ చూస్తుండగానే చైనా సముద్రం మధ్యలో భూమిని పుట్టించింది. ఈ మిషన్ పవర్ ఏంటంటే ఎంత గట్టి రాళ్లనైనా వెన్నెలా కట్ చేస్తుంది. దీని ముందున్న కట్టర్ హెడ్ సముద్రపు అడుగున ఉన్న దేన్నైనా పిండి పిండి చేసేస్తుంది. సముద్రాల మీద తన పవర్ చూపించడానికి చైనా దీన్ని వాడుతోంది. ఇది కూడా ఒక క్రేజీ ఇన్వెన్షన్. ఎయిర్ ఫిష్ 8. ఇది చూడ్డానికి విమానం లాగానే ఉంటుంది, కానీ మేఘాల్లో కాకుండా నీటిపైనే కొద్దిగా ఎత్తులో ఎగురుతుంది. ఇది గ్రౌండ్ ఎఫెక్ట్ అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఇది ఎగిరేటప్పుడు దాని రెక్కల కింద గాలి ఒత్తిడి ఏర్పడి విమానాన్ని నేచురల్ గానే పైకి నెడుతుంది. దీనివల్ల ఇది నార్మల్ ప్లేన్స్ మరియు బోట్స్ కంటే తక్కువ ఖర్చుతో నడుస్తుంది. చైనా మరియు సింగపూర్ ఇంజనీర్లు కలిసి దీన్ని రెడీ చేశారు. ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది నీటిని తాకదు మరియు ఎక్కువ ఎత్తుకు వెళ్ళదు, కాబట్టి నార్మల్ విమానాల కంటే 40% తక్కువ ఫ్యూయల్ ని వాడుతుంది. ఐలాండ్స్ మధ్య ట్రావెల్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. దీనికి ఎయిర్పోర్ట్స్ అక్కర్లేదు, నీటి మీద నుంచే టేకాఫ్ మరియు ల్యాండింగ్ అవుతుంది. మాల్దీవ్స్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు ఈ టెక్నాలజీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి.
వరల్డ్స్ బిగ్గెస్ట్ రేడియో టెలిస్కోప్. దీని పేరు ఫాస్ట్ లేదా స్కై ఐ. ఫ్రెండ్స్, ఇది అటు ఇటు కదిలే మిషన్ కాదు, కానీ ఇది అమెరికాని స్పేస్ రీసెర్చ్ లో చాలా వెనక్కి నెట్టేసిన ఒక జైంట్ సైంటిఫిక్ మిషన్. చైనాలోని గుయిజౌ కొండల మధ్య ఒక లోయలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డిష్ ని సెటప్ చేసింది. దీని సైజ్ ఎంతంటే ఇందులో 30 ఫుట్బాల్ గ్రౌండ్స్ పడతాయి. దీని వ్యాసం అదే డయామీటర్ 500 మీటర్లు. అయితే ఇది అమెరికన్ల మైండ్ ఎలా బ్లాక్ చేసింది? దశాబ్దాల కాలం పాటు ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ అమెరికా దగ్గర ఉండేది. దాని పేరు అరెసిబో. కానీ చైనా యొక్క ఫాస్ట్ ఆ రికార్డ్ బ్రేక్ చేసేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొన్నేళ్ల క్రితం అమెరికా టెలిస్కోప్ కూలిపోయి నాశనమైంది. ఇప్పుడు స్పేస్ లోని మిస్టరీలను, స్టార్స్ ని, గెలాక్సీలని లేదా గ్రహాంతర వాసుల సిగ్నల్స్ ని వినే పవర్ఫుల్ మిషన్ చైనా దగ్గర మాత్రమే ఉంది. ఇది ఎంత సెన్సిటివ్ అంటే చంద్రుడి మీద ఎవరైనా మొబైల్ వాడినా ఆ సిగ్నల్ ని ఇది పట్టేస్తుంది. ఇప్పుడు అమెరికన్ సైంటిస్టులు కూడా స్పేస్ డేటా కోసం చైనా మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీని డిజైన్ ఎంత గొప్పదంటే అవసరాన్ని బట్టి దీని సర్ఫేస్ ని కొంచెం వంచొచ్చు. తద్వారా స్పేస్ లో కావలసిన పాయింట్ మీద ఫోకస్ చేయొచ్చు. ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇక ఎగిరే టాక్సీల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఇప్పుడు కేవలం సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా వచ్చేస్తున్నాయి. ఈ హాంగ్ 216 అనే ఈ వెహికల్ ఒక ఫుల్లీ ఆటోమేటిక్ డ్రోన్. ఇందులో పైలట్ ఉండడు. దీన్ని నడపడానికి మీకు కంట్రోల్స్ కూడా అక్కర్లేదు. మీరు జస్ట్ అందులో కూర్చుని మీ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆ డ్రోనే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తుంది. సేఫ్టీ కోసం ఇందులో 16 ప్రొపెల్లర్స్ ఉన్నాయి. ఈ డ్రోన్ లో ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా మోటార్ ప్రాబ్లం వచ్చినా మిగిలిన రెక్కలు బ్యాలెన్స్ చేసి సేఫ్ గా చేస్తాయి. ఈ డ్రోన్ 2 ప్యాసింజర్స్ తో గంటకు 130 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. దీని బ్యాటరీ టైమింగ్ ప్రెజెంట్ 35 నిమిషాలు. ఇది తక్కువగా అనిపించొచ్చు, కానీ ట్రాఫిక్ లో గంట పట్టే జర్నీని ఇది కేవలం 10 నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది. మెయిన్ విషయం ఏంటంటే చైనాలో దీనికి ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చేసాయి. దుబాయ్, కొరియా, స్పెయిన్ లో కూడా టెస్టింగ్ జరుగుతోంది. ఇది ఫ్యూచర్ లో ఎప్పుడో వచ్చేది కాదు, ఇప్పుడే మన మధ్య ఉన్న టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, వీటన్నిటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.